నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దీనిలో మొదటిదిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగింపునకు రూపాయలు 723 కోట్లు కేటాయించారు. తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇక ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అమలు జూలై 18 నుంచి ప్రారంభం అయింది. ఒకేసారి రూపాయలు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించగా దీనిని 3 దఫాలుగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూపాయలు 1 లక్ష లోపు రుణమాఫీ అమలు కాగా రేపు 1,50,000 తీసుకున్న రుణాన్ని రైతులకు సంబంధించిన లిస్టు విడుదల కానుంది. దీనిలో పేర్లు ఉన్న రైతుల ఖాతాల్లో జూలై 31వ తేదీ సాయంత్రం లోపు జమ కానున్నాయి. దీని తర్వాత ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తిగా 2 లక్షల రుణమాఫీని అమలు చేయనున్నారు. ఇక 6 గ్యారంటీలకు సంబంధించి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ మహిళలకు నెలకు రూపాయలు 2,500 అందజేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అంతేకాదు మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా దీనిని చేర్చారు. దీని ప్రస్తావన బడ్జెట్లో రాలేదు. ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీనికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు పింఛను 4,000కు పెంచనున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. రైతు రుణమాఫీ తర్వాత పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ 2 ప్రాజెక్టులకు నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ అభివృద్ధికి తొలిసారిగా బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించారు సీఎం రేవంత్.